దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకి పెరిగిపోతోంది. దట్టమైన పొగమంచు కారణంగా గాలి నాణ్యత క్షీణిస్తోంది. ఈ క్రమంలోనే వాయు కాలుష్య స్థాయిలను ఎదుర్కొనేందుకు కృత్రిమ వర్షం కురిపించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఢిల్లీ సర్కార్ కోరుతోంది. దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యంతో తల్లడిల్లుతోంది. దట్టమైన పొగమంచుతో రోజురోజుకి గాలి నాణ్యత క్షీణిస్తోంది. దీంతో ఢిల్లీ సర్కార్ అలర్ట్ అయింది. ఎయిర్ పొల్యూషన్ ను కంట్రోల్ చేయాలంటే ఆర్టిఫిషియల్ గా వర్షాన్ని కురిపించాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని కేంద్రానికి తెలుపుతూ లేఖ రాసింది ఢిల్లీ ప్రభుత్వం. ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత, పొగమంచు రోజురోజుకి పెరుగుతోంది. దీని నుంచి విముక్తికి కృత్రిమ వర్షమే ఏకైక మార్గమంటోంది ఢిల్లీ ప్రభుత్వం. వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు కృత్రిమ వర్షం కురిపించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ కోరారు. ఢిల్లీలో సగటున AQI ఇండెక్స్ 490గా ఉంది. చాలా ప్రాంతాల్లో AQI 500 మార్క్ దాటేసింది. ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. 50% మంది ప్రభుత్వ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఇప్పటికే 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ మున్సిపాలిటీ పరిధిలోని కార్యాలయాలు ఉదయం 8:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు పనిచేస్తున్నాయి. వాయు కాలుష్యం విజృంభిస్తూ ఉండడంతో ఢిల్లీలో విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుప్రీంకోర్టు కూడా వర్చువల్ మోడ్లో వాదనలు వినిపించాలని న్యాయవాదులకు సూచించింది. ఇలాంటి పరిస్థితుల్లో కృత్రిమ వర్షం తప్ప ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ తగ్గే అవకాశం లేదు అనేది ప్రభుత్వం వాదన. మరి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.